హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే భయ్య లవ్ మీ మూవీకి అయితే చూశాను భయ్య. వైష్ణవి చైతన్య గారు తీసింది. అసలు దీంట్లో అనమాట నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ మూవీ అయితే లేదని నాకైతే అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ బెటర్గా ఉంది భయ్య. వైష్ణవి చైతన్య గారు కోసమే నేను పోయా. అంటే ఆయన బేబీ మూవీ అయితే తీశారు భయ్య వైష్ణవి చైతన్య గారు. ఆ మూవీలో అనమాట చాలా బాగా అయితే చేశారు. ఆ మూవీ కోసం ఈ మూవీ ఎలా ఉంటుందో అని నేనైతే పోయా భయ్య. కానీ కొంతసేపు నేను ఎందుకు వచ్చానా అని నాకైతే అనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది భయ్య. అంటే హీరో అనమాట ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, ఒక వ్లాగర్ అనమాట. ఈ మూవీలో అనమాట ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అంటే కొత్త కొత్త సీన్స్, కొత్త కొత్త రకంగా కొత్త కొత్త విధాలు అయితే మనకైతే చూపించారు భయ్య. ఇంకా ఏంటంటే ఈ మూవీలో అనమాట చాలా ఒక బీజియం అయితే ఉంటుంది భయ్య. బీజియం బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా బాగున్నాయి అనమాట. ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఏంటంటే ఈ మూవీలో ఒక సాంగ్ అయితే ఉంటుంది, తారారీ అనేది. ఆ సాంగ్ నా నా మైండ్ పోయింది. ఆ విధంగా అయితే ఆ సాంగ్ అయితే ఉంది భయ్య. నాకు చాలా బాగా నచ్చింది. ఇంత చిన్న సినిమాకి ఆ బీజియం బ్యాక్గ్రౌండ్ కొట్టిందనమాట. చాలా బాగా నచ్చింది భయ్య. ఆ విధంగా అయితే ఈ సినిమా అయితే ఉంది. ఇంకా ఏంటంటే ఈ మూవీలో అనమాట చాలా అంటే ఒక సీన్ నుండి ఒక సీన్కి ఒకేసారి షిఫ్ట్ చేయడం, అలా కట్ చేసి చూపించడం నాకు చాలా నచ్చలేదు అనమాట. ఆ విధంగా అయితే నాకు అనిపించింది. ఏంటంటే ఒక సీన్ పోతుంటే దాన్ని క్లియర్ కట్గా చూపించాలి. అది చూపించకుండా ఆ సీన్ అలా రోజేసి ఇంకో చోట చూపిస్తారు. మరియు శవాలు తీయటం ఎక్కువ చూపించారు భయ్య, శవాల గురించి. ఇంకా ఆ దెయ్యం గురించి చెప్పాలంటే మనకి ఈ విధమైన స్టోరీ ఎందుకు తీశారో నాకైతే అర్థం కాలేదు. డైరెక్టరు ఇలా ఎందుకు చేశాడని నాకైతే అర్థం కాలేదు. నాకు ఈ మూవీ కన్నా అనమాట ఈ రీసెంట్గా వచ్చిన ఆ గెటప్ సీన్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. కానీ ఈ మూవీ ఒక చోటు నుండి ఒక చోటుకి ట్రాన్స్లేట్ చేయడమే ఎక్కువ ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటరు, నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా నచ్చింది భయ్య. మరియు లాస్ట్లో ఒక 15 మినిట్స్ అంటే మూవీ ఎండింగ్ అనమాట చాలా బాగా నచ్చింది. మరి సెకండ్ హాఫ్ అనమాట నిద్రపోవడమే అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ 15 మినిట్స్ దాకా అనమాట భయ్య. అసలు మూవీయే నాకు నచ్చలేదు. అసలు నిద్రపోయేలా అనిపించింది. ఆ ఏసీలో పడుకోవడమే సరిపోయింది. ఆ విధంగా అయితే నాకైతే అనిపించింది. ఏంటంటే ఈ మూవీ వైష్ణవి చైతన్య గారి గురించి పోవడం అయింది. ఈ మూవీలో కొత్త కొత్త సీన్స్ మరి కొత్త కొత్త రకంగా మనకు చూపించాలని నేనైతే అనుకున్నా. కానీ డైరెక్టర్ ఎందుకు ఇలా చేశాడో, ఒక సీన్ నుండి ఒక సీన్కి కట్ చేస్తూ పోవటమే ఎక్కువ సరిపోయింది. ఇంకా ఏంటంటే భయ్య ఈ మూవీలో కొత్త కొత్త విషయాలు మనకు నేర్చుకోవాలి అని నాకైతే అనిపించింది. అంటే కొత్త కొత్త డైరెక్టర్ రకంగా అయితే ఈ మూవీ నాకు నచ్చలేదు. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ అనమాట చాలా బాగా బెటర్గానే అనిపించాయి. క్యారెక్టర్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఈ మూవీలో వైష్ణవి చైతన్య గారు మరి హీరో వీళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. కానీ వాళ్ళ వాళ్ళు చేసిన దానికి ఈ విధంగా ఎందుకైందో నాకైతే అనిపించలేదు. ఇంకేంటంటే ఈ డైరెక్టర్ మరియు ఈ రైటర్ ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించారో నాకైతే అర్థం కాలేదు. ఇలాంటి మూవీకి ఆయన ఎలా ఒప్పుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఫైనల్లీ ఈ మూవీకి అనమాట నేను 2.8 రేటింగ్ అయితే ఇస్తాను భయ్య. ఇంతకీ మీ మూవీ మీకు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో దాని గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.